చంద్రబాబు నాయుడు గారితో ఫ్రెండ్లీగా ఉండాలని ఆయన ఎవరు ఫీల్ అయినా వేస్టే. ఎందుకంటే ఐటీ కంపెనీ ఐటీ ఉద్యోగికి ₹1,00,000 ఇచ్చి నిలబెట్టాడంటే చంద్రబాబు నాయుడు. ఆ విషయం తెలిసినోడు ఎవడు, చదువుకున్నవాడు ఎవడు ఇట్లాంటి మాటలు మాట్లాడరు. అరే చదువు లేనివాడు రైతే వచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారా? ఈ మధ్యలో పనికి మాలిన వాళ్ళని ఏమన్నా చెప్పు. 33,000 ఎకరాలు ఇచ్చారు. ఎవరికైనా ఇస్తారా? ఇడికి మనం ఒక్క 10 ఎకరాలు పోద్దామను. అది పక్కన ఎయిర్పోర్ట్ పెట్టుకోవడానికి 10 ఎకరాలు కబ్జా చేయడానికి నా తిప్పలు నాగాడు. ఏదో 76 ముందు కాగితాలు తీశారు పుణ్యాత్ములు. మరి అట్లాంటి చంద్రబాబు ఇంకా 40,000 ఎకరాలు ఇస్తానికి ముందుకు వస్తున్నారు రైతులు. మరి ఇంకేందా ఈ ఏడ్చే యదవులకి బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. అమరావతి అనేది తల్లి లాంటిదిరా నాయన. అది మీరు గుర్తు పెట్టుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. బయటకు వచ్చి పిచ్చి పిచ్చి మెసేజ్లు పిచ్చి వేస్తే లిమిట్ అనేది దాటిపోయింది. చూశారు కదా అంబాటి గారికి ఏమైందో, సేమ్ అదే పరిస్థితి వచ్చింది అనేది జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను పరంగా చెబుతున్నా. ఒక అమరావతి వారసుడిగా చెబుతున్నా.